హాయ్, దిస్ ఈజ్ రవి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జల్సా కనబడబడ్డారు. సో డబ్బుని అంటే ఇంకా చెప్పాలంటే ప్రజల డబ్బుని మంచినీళ్ళ ఖర్చు చేస్తున్నారు. సో ఇంతకీ ఆయన ఏం చేస్తున్నారు, ఎందుకు అలా ఖర్చు పెడుతున్నారు? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద వస్తున్న ఈ ఆరోపణలు అంటే ప్రజల డబ్బుని చాలా వృధా అంటే గతంలో మనం చూసాం, రాజధాని పేరుతో అక్కడ కొంత వేస్ట్ చేశారు. వాటికి ఏమో అవన్నీ గ్రాఫిక్స్ అన్నారు. ఇప్పుడు ఋషికొండలో 500 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కట్టారు. అది ఎవరు ఉంటున్నారో తెలియదు, అది కాకుండా అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ ఖర్చు ఏంటి సార్? సో ఒకటేంటంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి పరిపాలన కనుక మనం గమనిస్తే అసలు ఆయన అధికారంలోకి రావడమే చంద్రబాబు నాయుడు దుబారా చేశారు. ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్లో దావోస్ వెళ్ళారు, ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్లో సింగపూర్ వెళ్ళారు. అలాగే యనమల రామకృష్ణ మంత్రిగా ఉన్నప్పుడు బంగారపు పన్ను పెట్టించుకున్నారు. ఇలాంటివన్నీ కూడా బ్లూ మీడియాలో ఆ రోజున ప్రచురించారు. తర్వాత ఆ ఛానల్లో ప్రచారం చేశారు, ప్రజల్లోకి తీసుకెళ్లారు. దుబారా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని. దానికి ఒక బాటిల్ వాటర్ బాటిల్ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 2 వాటర్ బాటిల్స్ని కంపేర్ చేస్తూ, ఇదిగో చంద్రబాబు నాయుడు వాడినటువంటి హిమాలయ వాటర్ బాటిల్, ఇది జగన్మోహన్ రెడ్డి వాడినటువంటి కిల్లే వాటర్ బాటిల్, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎంత అని చెప్పి చూపించి, నేను సంవత్సరానికి ఎంత 5 సంవత్సరాలకి ఎంత అవుతుందని లెక్కేసి ఒక పెద్ద ఎత్తున చూపించారు, ఏదో కొన్ని లక్షల్లో ఉంటుందని. అలాంటి బ్లూ మీడియా కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో కూర్చున్న తర్వాత నేను శాలరీ తీసుకోకుండా నేను పరిపాలన చేస్తాను, నాకు శాలరీ అవసరం లేదని చెప్పి ఆయన విలాసవంతమైనటువంటి జీవితాన్ని కలుపుతున్నాడు ప్రజాధనంతో అని చెప్పి మనం చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు, వెనకాడాల్సిన అవసరం లేదు. ఆయన 2 హెలికాప్టర్లు బుక్ చేశాడు, అమెరికా జీవోలు ఇచ్చారు. ఆ 2 హెలికాప్టర్లు ఒకటేమో వైజాగ్లో, ఇంకోటేమో గన్నవరంలో పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఆల్రెడీ ఒక హెలికాప్టర్ ఉంది, అంటే 3 హెలికాప్టర్లు. అంటే ఆయనకు 3 హెలికాప్టర్లు ఎందుకు అవసరం ఏంటి? ఒక హెలికాప్టర్లు ఎంత అవుతాయి? కోట్ల రూపాయలు అవుతాయి హెలికాప్టర్లు, కొన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు అవుతాయి. అని మంచినీళ్ళ ప్రాయంలాగా ఖర్చు పెట్టేశారు. చంద్రబాబు నాయుడు తాగేటువంటి మంచినీళ్ళ బాటిల్ని చూపించి ఈయన కొన్ని కోట్ల రూపాయలు మంచినీళ్ళ ప్రాయంలాగా ఖర్చు పెట్టడం అలవాటు పడ్డారు. ప్లస్ హెలికాప్టర్ని అసలు ఎంత ఈజీగా వాడుతున్నారంటే మనం 2 వీలర్ వాడినట్టు వాడుతున్నారు. జస్ట్ ఒక 8 కిలోమీటర్లకు కూడా ఆయన హెలికాప్టర్ వాడారు. ఇది అమరావతి నుంచి తాడేపల్లి నుంచి అమరావతికి 8 కిలోమీటర్లు పోవడానికి, 8 కిలోమీటర్లు రావడానికి. తెనాలి 26 కిలోమీటర్లు, అక్కడ హెలికాప్టర్లు వాడారు. ఇక హెలికాప్టర్ లేకుండా ఆయన ఎక్కడికి పోవట్లేదు, హెలికాప్టర్లను వాడేస్తున్నారు, విడిగా వాడేస్తున్నారు. ఇదంతా కూడా ప్రజల సంబంధించినటువంటి అమౌంట్. ఆయన చేస్తున్నటువంటి విలాసవంతమైనటువంటి జీవితం కానీ, జల్సాలు కానీ ప్రజాధనంతో ఆయన చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలకు ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని చెప్పి ఈ మధ్యకాలంలో వాలంటీర్లను ప్రతి ఇంటికి పంపించి ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చారని చెప్పి లెక్క చూపించి కింద సంతకం పెట్టుకుంటున్నారు. ప్రామిసరీ నోటు డబ్బు ఇచ్చిన తర్వాత సంతకం పెట్టుకున్నట్టు పెట్టించుకొని వాళ్ళు డేటా మొత్తం కేవైసీ చేయించుకొని వస్తున్నారు. దుర్మార్గం కదా ఇది. అంతేగా మరి. సో పౌర హక్కుల్ని హరించినట్టు కదా, పౌర స్వేచ్ఛను హరించినట్టు కదా, గోప్యతను హరించినట్టు కదా. పథకాలన్నీ ప్రభుత్వం ఇచ్చింది కదా, ఈయనలేదు కదా. ప్రభుత్వం అంటే ప్రజల సొమ్మే కదా, ప్రజల సొమ్మే. ఇప్పుడు ఆయన ఎంత అప్పులు చేసినా, సచివాలయాన్ని పెట్టి అప్పులు తీసుకున్నా, లేదంటే ఋషికొండని పెట్టి తీసుకున్నా, లేదంటే మద్యం ఆదాయాన్ని పెట్టి తీసుకున్నా, ఇదంతా కూడా ప్రజలను చూపించే కదా. అంటే ప్రజల్ని తాకట్టు పెడుతున్నాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలను తాకట్టు పెడుతున్నారు, ప్రజల ఆస్తులను తాకట్టు పెడుతున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని గుడ్విల్గా చూపించి ఈయన అప్పులు తీసుకున్న డబ్బు పంచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని చెప్పి ఇవాళ అయితే మరీ దారుణమైన న్యూస్ అది న్యూస్ కరెక్ట్ ఫోటోలు కూడా వేశారు. అది మనం 100% నమ్మాల్సిందే. ఈ చిక్కీస్ ఉంటాయి కదా, అవును, ఆ చిక్కీస్కి సంబంధించినటువంటి పార్సల్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నారు. ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకొని చేస్తున్నారంటే ఇక ఆయనకు ప్రచారం యొక్క పిచ్చా లేకపోతే అది వ్యసనమా ఏంటనేది మనకు అర్థం కాదు. ప్రతి చోట సొంత ఆస్తులకు కూడా ఆయన బొమ్మ వేసుకుని, ఆస్తులు స్టాంప్ పేపర్ల మీద కూడా ఆయన బొమ్మ కావాలి. ప్లస్ రాచరికి పోకడంలా ఉంటాయి. ఏ పోకడైనా మరి అసలు ఇంత విచ్చలవిడిదాను దుబాయ్లో రాజులు చేస్తుంటారు అని చెప్పి, రాజులు కూడా ఇంత ఇళ్ళకు కూడా మీకు జగన్మోహన్ రెడ్డి బొమ్మ కనపడాలి, లేదంటే 10 కాలు రావు అని చెప్పి యాంగిల్లో వెళ్తుందండి. సమాధులు కూడా వేశారు కదా, మనం చూస్తున్నాం కదా, సమాధులకు కూడా వైసీపీ కలర్ వేశారు కదా. సో ఇదంతా కూడా ప్రచారం, సమాధులకు కూడా ఆయన బొమ్మ వేస్తున్నారు. ఇది మరి ఏ స్థాయిలో వెళ్ళిందనేది మనం చూడాలి. అయితే ఒకటి, విలాసవంతమైన జీవితానికి బాగా అలవాటు పడిపోయాడు. ఎందుకు సొంత డబ్బు కాదు కదా. ఇప్పుడు అదే ఆయన మీడియా ఉంది, మీడియా సంస్థలోనే ఆయన కంపెనీలు ఉన్నాయి. ఆయన కంపెనీల్లో శాలరీస్ పెంచడం అని చెప్పి అందరూ చెప్పుకుంటుంటారు ఎంప్లాయీస్. అంటే ప్రతి సంవత్సరం జనరల్గా కార్పొరేట్ లా ప్రకారం కొంత పెంచాలి అనేది ఉంటుంది. కానీ అది ఎక్కడ పెంచరని చెప్పేసి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ బ్లూ మీడియాలో శాలరీస్ ఏమి పెంచలేదని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు. కానీ అదే
అక్కడ పనిచేసినటువంటి వాళ్ళని సలహాదారులుగా పెట్టి 1,00,000 అనేది ఈజీగా ఇచ్చేశారు. తర్వాత ఇతర రాష్ట్రాలను తీసుకెళ్ళి అక్కడ సలహాదారులుగా పెట్టుకుని వాళ్ళకి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి వాళ్ళకి విచ్చలవిడిగా ఇవ్వడం జరిగింది. కొన్ని వందల మంది, దాదాపు 200 మంది పైగా ఉన్నారు సలహాదారులు అంటున్నారు. వాళ్ళందరికీ ఎంత ఖర్చు అవుతుంది అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాజాగా బస్సు ఒకటి బుక్ చేసుకున్నారు, ఆర్టీసీ నుంచి కొనుగోలు చేయించారు. ఏదో రేపు ప్రచారానికి 27వ తారీఖు నుంచి ఆయన మేమందరం సిద్ధం, మేమందరం సిద్ధం అనేటువంటి ఒక టైటిల్ తోటి మొన్నటిదాకా సిద్ధం సభలకు పెట్టారు. ఇప్పుడు మేమందరం సిద్ధం అనేటువంటి టైటిల్ తోటి ఇప్పుడు ఆయన 27వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడానికి, ఎన్నికల ప్రచారం చేయడానికి ఒక బస్సును సిద్ధం చేసుకున్నారు. అది కూడా ప్రజాధనంతో సిద్ధం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రజాధనంతో కొనుగోలు చేస్తున్నారంటే అది ఎన్నికల కోడ్ని ఉల్లంఘించినట్ట, లేకపోతే అంతకుముందు జీవో ఇచ్చారు కాబట్టి అది ఎన్నికల కోడ్ కింద రాదని చెప్తారా తెలియదు. మొత్తానికి సుమారుగా 50 కోట్లు ఖర్చు అవుతుంది ఆ బస్సుకు అంటున్నారు. ఇది బుల్లెట్ ప్రూఫ్ చేయించుకోవడానికి కానీ, లేదంటే ఆయన సెక్యూరిటీకి కానీ, ఇవన్నీ కూడా ఒక బస్సును సిద్ధం చేసుకున్నారు. ఆల్రెడీ బస్సు ఉంది ఒకటి, అంతకుముందు చంద్రబాబు నాయుడు వాడిన బస్సు ఉంది, అది ప్రభుత్వదే కదా, ఆర్టీసీ నుంచి తీసుకున్నారు. అది ఆర్టీసీ నుంచి కొనుగోలు చేయించారు. అది పక్కన పడి ఆ బస్సు ఉంది, ఆ బస్సు ఉండగానే ఇంకొక బస్సుని వీళ్ళు తయారు చేయించారు. ఒక బస్సు ఏమో వైజాగ్లో, ఇంకొక బస్సు ఎక్కడో విజయవాడలో పెడతారని అంటున్నారు. ఇంకొక బస్సు మరి ఆర్డర్ ఇచ్చారో తెలియాలి, ఇంకొక బస్సు మరి కడపలో పెట్టిస్తారని తెలియదు. 27వ తారీఖు ఆయన 27వ తారీఖున ఇడుపులపై వెళ్ళి, ఇడుపులపై నుంచి ఈ బస్సు ద్వారా కొత్త బస్సు తయారు చేయించుకున్నారు కదా, ఈ బస్సు ద్వారా ప్రచారానికి సిద్ధమవుతున్నాడు ఆయన అని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది. ఒకవైపు హెలికాప్టర్లు, ఇంకొక వైపు కొత్త బస్సులు, ఇంకొక వైపు విమానాలు ఎవరు, విజయసాయిరెడ్డి వాళ్ళ కోడలు ఎవరో ఉన్నారంట, ఆవిడ మొత్తం ఈ విమానాల చార్టర్డ్ ఫ్లైట్స్కి సంబంధించినటువంటి కంపెనీ ఏజెన్సీ ఏదో నడుపుతారట. ఆవిడ చెప్పి ముందే విమానాలు బుక్ చేయించేసి బ్లాక్ చేయించారని చెప్పి తెలుస్తుంది. అంటే వీళ్ళకి కాకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కాకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించేటువంటి పార్టీలు ఉంటాయి కదా కొంతమంది, ఇప్పుడు బీజేపీలో కొంతమంది సహకరిస్తారు, కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సహకరిస్తారు, వాళ్ళకు కూడా వీళ్ళే లైజనింగ్ చేసి బుక్ చేశారని చెప్పి తెలుస్తుంది. సో విచ్చలవిడిగా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడం అంటే అది ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? జగన్మోహన్ రెడ్డి కొత్త బస్సులు ఇప్పుడు అదే ఆయన సొంత డబ్బు అయితే కొంటారా? ఇప్పుడు ఇదే వాళ్ళ మీడియా ఉంది, మీడియా సంస్థలు ఉన్నాయి, వాళ్ళ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, సండూరు పవర్ ఉంది, జగతి పబ్లికేషన్ ఉంది, భారతీ సిమెంట్ ఉంది, వీటన్నిటిలో వాళ్ళ ఎంప్లాయీస్కి కూడా ఇలానే చేస్తారా? పోనీ వాళ్ళ దాంట్లో ఉండే సీఈఓలకి ఇలాంటి విలాసవంతమైన జీవితాలను ఇస్తారా? అని రిషికొండలో విలాసవంతమైన ఒక ఆఫీసుని కట్టించుకున్నారు కదా, బిల్డింగ్ని కట్టించుకున్నారు కదా 500 కోట్లతోటి. ఆల్రెడీ తాడేపల్లి ఆయన సొంత నివాస గృహానికి ఛార్జ్ తీసుకుంటున్నాడు కదా ప్రభుత్వం దగ్గర నుంచి రెంట్ రూపంలో. మరి ఎంత తీసుకున్నారో అది బయట రావాలి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు అయిపోతే కానీ అది బయట రాదు ఆయన ఎంత తాడేపల్లి హౌస్కి రెంట్ తీసుకున్నారు అనేది. తర్వాత ఇప్పుడు మళ్ళా కర్నూలులో కట్టిస్తాడేమో తెలీదు. కర్నూలులో కూడా మన రాజధాని అని చెప్పి ఆయన ప్రకటించారు, జ్యుడిషియల్ రాజధాని. అక్కడ ఒక క్యాంప్ ఆఫీస్ కట్టించడం అవకాశం ఉంది. ఇడుపులపాయలో ఆయన సొంతది ఒకటి ఉంది. హైదరాబాద్లో ఒక సొంత భవనం ఉంది, విలాసవంతమైన భవనం. ఇంకా బెంగళూరులో అయితే చెప్పవసరంలే. సో ఇన్ని విలాసవంతమైనటువంటి భవనాలు, ఇన్ని విలాసవంతమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నారంటే, హెలికాప్టర్లు, విమానాలు, విలాసవంతమైనటువంటి బస్సులు, ఇలాంటివన్నీ తీసుకొని ప్రజాధనానికి ప్రజలకు బాధ్యత ఎలా ఉంటుంది? ప్రజలకు అదేమంటే నేను సంక్షేమం ఇస్తానని చెప్పి చెప్తున్నారు. ఆ సంక్షేమంలో ఈ విలాసాలు ఎంత వాటా అనేది కనుక తెలిస్తే అసలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు ఏంటనేది బయటపడేటువంటి అవకాశం ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గురించి ఇలా విచ్చలవిడిగా చేస్తారు, ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడతారు, విలాసానికి, తన సొంత విలాసానికి, తన సొంత జల్సాలకు ఉపయోగించుకుంటారని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలే. ఆయన చెప్పేటువంటి మాటలను బట్టి 2019 ముందు, ఎన్నికల ముందు ఆయన చెప్పేటువంటి మాటలను బట్టి ఆయన ప్రతి పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళారు, పేదవాళ్ళని ముద్దు పెట్టుకున్నారు, పేదవాళ్ళ నెత్తిని చెయ్యేసాడు, ఆయన బొగ్గలు నిమిరారు, ఇవన్నీ చూసాం కదా మనం. సో కాబట్టి పేదవాళ్ళల్లో పేదవాడిగా ఉంటారని చెప్పి అనుకున్నాం. కానీ ఇలా ప్రజలందరూ డబ్బుతోటి జల్సాలు చేసి విలాసవంతమైన జీవితం గడిపి కోట్ల రూపాయలు మంచినీళ్ళ ప్రయాణాలకు ఖర్చు పెడతారు, సొంత ప్రయోజనాలకి, సొంత ప్రచారానికి, సొంత బాకా ఊదుకోవడానికి అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు చూస్తుంటే కానీ కళ్ళెదుట కొన్ని కోట్ల రూపాయలు వెళ్ళిపోతున్నాయి. సోషల్ మీడియాకి ప్రజాధనం ఇస్తున్నారు 300 కోట్లు, సొంత మీడియాకి 200 కోట్లు ఇచ్చి ఉంటాడు 7 సంవత్సరాల నుంచి, మనం చెప్పలేము. ఇప్పుడు మళ్ళీ కొత్త బస్సు కొనుక్కోవడం అనేది, కొత్త బస్సు, కొత్త హెలికాప్టర్లు, ఏంటిదంతా? సో ఇది ప్రజలు రేపు నిర్ణయించుకోవాలి. ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇక ప్రజలు వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఉన్న విషయాన్ని మనం చెప్పడం వరకే. రేపు ప్రజాకోర్టులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి కనుక అధికారం ఇస్తే ఆయన ఇష్టం. వన్స్ మ్యాండేటరీ ఇచ్చిన తర్వాత ఆయన 10 హెలికాప్టర్లు కొనుక్కుంటాడు రేపు, లేదా 26 జిల్లాలో పెట్టారు, 25 జిల్లాలకి 26 కొనుక్కుంటాడు.
26 కొనుక్కుని ఆశ్చర్యపోవాలి. 25 అనుకుంటారు పార్లమెంట్కి ఒకటి, 25 జిల్లాలకి 25 పెట్టుకుంటారు. ఇంకొక జిల్లా అదనంగా ఏదో గిరిజన జిల్లా ఇస్తూ ఉన్నారు మరి. సో ఇన్ని జిల్లాలకు కావాలంటే అన్ని జిల్లాలు పెట్టుకోవచ్చు, ఎన్ని జిల్లాలు కావాలంటే అన్ని నివాస భవనాలు కట్టుకోవచ్చు. ప్రజలు ఒకసారి మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మనం ఇక ఆయన అడగడానికి కూడా లేదు. సో ఆయనకి ఇస్తే ఎలా ఉంటుంది నెక్స్ట్ అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. చూశారు కదా ప్రజలు డబ్బుని జగన్ ఎలా విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. సో ఆయన సొంత అవసరాల కోసం, ఆయన వ్యాపార అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది తప్ప ఆ డబ్బు మరి ఎందుకు కాదు. సో రాబోయే రోజుల్లో ఇప్పటికైనా ప్రజలు మేలుకొని ఏపీలో మార్పు కోరుకుంటారని ఆశిద్దాం. థ్యాంక్ యూ.